స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పెద్దరికం పార్ట్ 5. ఒకరోజు భువనేశ్వరి కళావతి కుటుంబాలు సరదాగా పిక్నిక్కి వెళ్తారు. ఒక దగ్గర కళావతి భువనేశ్వరి మాట్లాడుకుంటూ ఉంటారు. మరోచోట చక్రధర్ రఘురాం మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ పక్కనే ఆదిత్య, కీర్తన, రాహుల్, హేమ సరదాగా జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదే సరైన సమయం. పిల్లల పెళ్లి విషయం గురించి భువనేశ్వరి చెవిలో ఊదాలి అనుకుని మన పిల్లల్ని చూస్తుంటే చిలక గోరింకల్లాగా అనిపిస్తున్నారు నాకు భువనేశ్వరి. ఆ మాట వినగానే భువనేశ్వరి మనసులో ఒక ఆలోచన వస్తుంది. కళావతి, స్నేహితులమైన మనం వియపురాళ్ళం ఎందుకు కాకూడదు? ఆ మాట వినగానే కళావతి మనసులో తెగ సంతోషపడిపోతూ అది పైకి కనబడనీయకుండా బయటికి మాత్రం నువ్వేమంటున్నావో నాకేమీ అర్థం కాలేదు భువనేశ్వరి. మన పిల్లలకి పెళ్లి చేసేస్తే మనం వియపురాళ్ళం అయిపోతాం కదా. నా కూతుర్ని నీ కొడుక్కిస్తాను, నా కొడుక్కి నీ కూతుర్నివ్వు. నువ్వు చెప్పింది ఏంటంటే నమ్మలేకపోతున్నాను భువనేశ్వరి. అయినా మీ స్థాయి ఎక్కడా, మేమెక్కడా? నీది గొప్ప మనసు కనుక మమ్మల్ని స్నేహితులుగా చూడడమే చాలా గొప్ప విషయం. అలాంటిది నీకు వియ్యపురాలయ్యే అర్హత నాకెక్కడది చెప్పు. చూడు కళావతి, నాకెప్పుడు స్థాయి గురించి పట్టింపు లేదు. పైగా మీలాంటి సేవాగుణం ఉన్న కుటుంబంతో బియ్యం అందుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. నీలాంటి గొప్ప వ్యక్తితో బియ్యం అందుకోవడం అంటే ఎంత గొప్ప అదృష్టం చెప్పు. దాన్ని ఎవరైనా వదులుకుంటారా? అదంతా నీ అభిమానం అని ఇద్దరూ సరదాగా నవ్వుకుంటారు. ఒకరోజు భువనేశ్వరి తన మనసులో పిల్లల పెళ్లి విషయమై తనకున్న అభిప్రాయాన్ని రఘురాం, ఆదిత్య, కీర్తనలకి చెప్తుంది. పిల్లలిద్దరికీ కూడా ఇష్టమైతే ఈ విషయంలో నాకేమీ అభ్యంతరం లేదు భువనేశ్వరి. మీరేమంటారు ఆదిత్య, కీర్తన? నీ ఇష్టమమ్మా. నాకిష్టం లేదమ్మా. యారా, ఎందుకని? హేమ అంటే నీకిష్టం లేదా? నేను వేరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అలాగా? మరి ఆ విషయాన్ని మాతో ఎప్పుడూ చెప్పలేదే? సందర్భం వచ్చినప్పుడు చెప్దాం అనుకుని ఆగానమ్మా, అందుకే చెప్పలేదు. ఆ మాట విన్న భువనేశ్వరి పక్కనే ఉన్న భర్త రఘురాం వైపు చూసింది. మరి మీరేమంటారండి? పిల్లల సంతోషమే కదా మనకు కావాల్సింది భువనేశ్వరి. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే. సరే ఆదిత్య, నీ ఇష్టాన్ని నేనెందుకు కాదంటాను అని భువనేశ్వరి అంటుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ నాన్న, నా ప్రేమని అర్థం చేసుకున్నందుకు అని ఆదిత్య చాలా సంతోషపడతాడు. మరోపక్క కళావతి కూడా పిక్నిక్లో భువనేశ్వరి తాను మాట్లాడుకున్న విషయం చక్రధర్కి, పిల్లలకి చెప్తుంది. అమ్మా, ఆదిత్య వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాను కదా. ఇంకా నాతో పెళ్లికి ఎలా ఒప్పుకుంటాడు? ఆ విషయం గురించి నువ్వేం ఆలోచించుకో. ఆదిత్యని వాళ్ళ అమ్మే ఒప్పిస్తుందిలే అని కళావతి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా మరికొద్దిసేపటికి అక్కడికి వస్తుంది భువనేశ్వరి. రా భువనేశ్వరి, రా అంటూ లోపలికి ఆహ్వానిస్తుంది. ఏమీ అనుకోవద్దు చెప్పకుండా వచ్చినందుకు. అయ్యో, ఎంత మాట భువనేశ్వరి. మీలాంటోళ్ళు మా ఇంటికి రావడమే గొప్ప. అలాంటిది మేమేమనుకుంటాం చెప్పు. అయినా ఒక్క కబురు చేసుంటే నేనే వచ్చేదాన్ని కదా. అది కాదు కళావతి, ఈ విషయం నేనే స్వయంగా వచ్చి చెబితే మర్యాదగా ఉంటుందని నేనే వచ్చాను. అదేంటంటే కళా, నా కూతురికి మీ అబ్బాయిని చేసుకోవడం ఇష్టమే, కానీ నా కొడుకు మాత్రం వేరే అమ్మాయిని ప్రేమించాడట. అందుకని నువ్వు మీ అమ్మాయికి వేరే సంబంధం చూసుకోవాలి. ఈ విషయంలో నన్నేమి అపార్థం చేసుకోకు కళావతి. భువనేశ్వరి నుంచి ఇలాంటి సమాధానం ఊహించని కళావతి షాక్ అయిపోతుంది. కాని కొద్దిసేపటికి తేరుకొని కళావతి, అనుకున్నవన్నీ జరుగుతాయా భువనేశ్వరి? పిల్లల సంతోషమే కదా మనకి ముఖ్యం. నిన్ను నేనెందుకు అపార్థం చేసుకుంటాను చెప్పు అంటూ లేనిపోని నవ్వుని నటిస్తూ మాట్లాడుతుంది. కాసేపటికి భువనేశ్వరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏంటమ్మా, ఆ భువనేశ్వరి కొడుకునేదో ఒప్పించేస్తుందని చెప్పావు. తీరా చూస్తే ఆవిడంత పెద్ద షాక్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదులే హేమా. వాడు ప్రేమించిన ఆ అమ్మాయికి వీడికి మధ్య ఉన్న ప్రేమలో చిచ్చు పెట్టు. అప్పుడది వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. వీడు ఒంటరాడవుతాడు. చేసేదేమి లేక నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. అలాగేనమ్మా. ఒకరోజు వర్షిణి క్యాంటీన్లో కూర్చుని ఉంటుంది.
అప్పుడే తనని గుర్తుపట్టకుండా మొహానికి స్కార్ఫ్ కట్టుకుని అక్కడికి వస్తుంది హేమ. హాయ్ వర్షిణి గారు. హాయ్ అండి. నా పేరు మీకెలా తెలుసు? మీ పేరే కాదు, మీరు ఎవరిని లవ్ చేస్తున్నారో కూడా నాకు తెలుసు. కాకపోతే మీకు తెలియంది ఒకటుంది. ఏంటది? మీరు ప్రేమిస్తున్న ఆదిత్య మీరనుకున్నంత మంచోడు కాదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలెవరు మీరు? నేనెవరన్నది నీకంత అవసరం లేదు. కానీ అతని వలలో నుంచి బయటపడ్డం ఇప్పుడు మీకు చాలా అవసరం. అతను మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఆదిత్య అలాంటివాడు కాదు. అలా గుడ్డిగా నమ్మితే జీవితంలో నష్టపోయేది మీరే, నాకేమీ కాదు. అతనికి వాళ్ళూర్లో చాలామంది అమ్మాయిలతో అఫైర్స్ ఉన్నాయి. వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని. వాళ్ళ అమ్మ ఆ ఊరు పెద్ద, పైగా వాళ్ళు డబ్బున్నాళ్ళు. కాబట్టి మీ వాళ్ళని ఏమీ చేయలేకపోయాం. నిజమా? నిజం లేకుండా ఏ ఆడపిల్ల కూడా తన మీద ఇలాంటి నిందలు వేసుకోదు కదండి. అవును, అది కరెక్టే. నా జీవితంలాగా మరొక అమాయకురాలి జీవితం పాడవకూడదని మీకు సాయం చేద్దామని వచ్చి చెప్పాను. చాలా థ్యాంక్స్ అండి. మీ మేలుని ఈ జన్మలో తీర్చుకోలేను. ఈ రోజు నుంచి ఆ ఆదిత్య మొహం చూడ్డానికి కూడా నేను ఇష్టపడను. తెలివైన నిర్ణయం తీసుకున్నారు. త్రుటిలో నన్ను ప్రమాదం నుంచి కాపాడినందుకు మీకు చాలా థ్యాంక్స్. పర్వాలేదండి, ఒక అమాయకురాలైన ఆడపిల్ల జీవితం పాడవకుండా నేను కాపాడగలిగాను. నాకు ఆ తృప్తి చాలు. మరొక విషయం, నేనొచ్చి మీతో మాట్లాడినట్టు తనతో చెప్పకండి. వాళ్ళకి ఊర్లో ఉన్న పలుకుబడితో నేనెవరో సులువుగా తెలుసుకుంటాడు. ఆ తర్వాత నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందులు పెడతాడు. ఇవేం చెప్పనులేండి. నా అంతట నేనే తనని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పి బ్రేకప్ చెప్పేస్తాను. అలా ఇక ఆ రోజు నుంచి వర్షిని ఆదిత్యని అవాయిడ్ చేయడం మొదలు పెడుతుంది. కారణం లేకుండా వర్షిని అలా ఎందుకు బిహేవ్ చేస్తుందో ఆదిత్యకు అర్థం కాదు. మరోపక్క ఊళ్ళో హాస్పిటల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. చక్రధర్ చీప్ క్వాలిటీ మెటీరియల్తో హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేయిస్తూ ఉంటాడు. యావండి, ఇసుక, ఇటుక, సిమెంటు, ఇనుము అన్నీ నాసి రకమైనవి తెప్పించారు. వీటితో గడితే హాస్పిటల్ పడిపోతుంది. అలా ఏం కాదులేవయ్యా, నువ్వు భయపడకు. నేను చెప్పినట్టు చెయ్యి. నీకు కూడా కొంత డబ్బులిస్తానులే. ఈ విషయం ఎవరికీ చెప్పకు. అలాగేనండి. ఒకరోజు కాలేజీలో ఆదిత్య, ఏమైంది? వర్షినికి ఫోన్ చేస్తే కట్ చేస్తుంది, ఎదురు పడితే తల వంచుకొని వెళ్ళిపోతుంది. అసలు నన్ను పట్టించుకోవటం లేదు. ఈరోజు ఎలాగైనా తెలుసుకోవాల్సిందే అనుకొని వర్షిని రోజూ బస్సెక్కి బస్టాప్ దగ్గరికి వెళ్తాడు ఆదిత్య. వర్షిని, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నాకు పెళ్లి కుదిరింది. వచ్చే నెలలోనే పెళ్లి. ఇక నువ్వు నా వెంట పడ్డం మానేయడం మంచిది. అదేంటి? మనిద్దరం ప్రేమించుకున్నాం, మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా. ఇప్పుడు నా ఒపీనియన్ మార్చుకున్నాను. ఎందుకు వర్షిని? ఎందుకింత సడన్గా? అది నా పర్సనల్ మ్యాటర్, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. గుడ్ బై అని బస్సెక్కి వెళ్ళిపోతుంది వర్షిని. అదంతా విన్న ఆదిత్యకి ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతాడు. ఆదిత్య ఇంటికొచ్చేసరికి హాల్లో భువనేశ్వరి, రఘురాం, కళావతి, చక్రధర్ అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంటికొచ్చిన ఆదిత్య ముభావంగా ఉండటం భువనేశ్వరి గమనిస్తుంది. ఏమైంది ఆదిత్య, అలా డల్గా ఉన్నావు? అది అమ్మా, నేను ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది. అదేంట్రా, అలా ఎలా చేస్తుంది? మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? లేదమ్మా, కానీ తనే సడన్గా నన్ను అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. కారణం కూడా చెప్పట్లేదు. పోనీ ఆ అమ్మాయితో నన్ను మాట్లాడమంటావా? వద్దమ్మా, ఆల్రెడీ నన్ను కాదని వేరే అబ్బాయితో పెళ్లికి సిద్ధమైన తర్వాత కూడా మనం తన వెంట పడ్డం దానికి. ఈ విషయం ఇక్కడితో వదిలేద్దాం. పోనీలే, అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడైనా హేమను పెళ్లి చేసుకోవచ్చు కదా. లేదమ్మా, నా చెల్లెలికి నాకు అత్తిల్లు ఒకటే అవ్వటం నాకు ఇష్టం లేదు. దానివల్ల ఫ్యూచర్లో సమస్యలు వస్తాయి. వేరే అమ్మాయిని చూడండి, చేసుకుంటాను. ఇదంతా వింటున్న కళావతి, చూడు బాబూ, అలా ఎందుకు అనుకుంటావు? మనమంతా ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసినోళ్ళం. అలాంటి ఇబ్బంది ఉండదులే. లేదండి, ఇలాంటిది నా స్నేహితుడి విషయంలో జరిగి వాడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఆ తప్పు నేను చేయకూడదు అనుకుంటున్నాను. అందుకే నేను వేరే సంబంధం చేసుకుంటాను అని కరాఖండిగా చెప్పేస్తాడు ఆదిత్య. సర్లే భువనేశ్వరి, వాడిష్టాన్ని కాదంటవెందుకు? మీరు చెప్పింది కూడా నిజమేనండి. ఏదేవైనా కళావతి, నా కూతురు ద్వారా అయినా మనిద్దరం వియ్యపురాలం అవబోతున్నాం కదా అని భువనేశ్వరి అనటంతో చేసేదేమీ లేక కళావతి, చక్రధర్
చిన్న నవ్వు నవ్వి ఊరుకుంటారు. కాసేపటికి ఇంటికొచ్చేస్తారు కళావతి చక్రధర్. ఛ, ఈ దరిద్రుడు ప్లాన్ మొత్తం పాడు చేశాడు. ఆ ఇంటి కోడలు కూడా మన అమ్మాయి అయితే మన పెత్తనం సాగుతుంది. ఎవరో ఇంటమ్మాయి అయితే మనకు ఆ ఛాన్స్ ఉండదు కదా. బాధపడకు, వాడికి పెళ్ళైనప్పుడు కదా, వచ్చిన సంబంధాలు ఎవరికీ తెలియకుండా మనమే చెడగొడదాం. వాడి మీద లేనిపోని నిందలేసి చెప్దాం. అప్పుడు వాడికి ఎవరో పెళ్ళనివ్వడానికి ముందుకు రారు. జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాడు. అప్పుడు ఆస్తి మన కొడుక్కే కదా. ఆహా, ఎంత గొప్ప ఐడియా ఇచ్చారు. అయితే ఇక పని మీద ఉందాం మనం. ఆ రోజు నుంచి ఆదిత్యకు వచ్చే పెళ్లి సంబంధాలన్నింటినీ ఎవరికీ అనుమానం రాకుండా చెడగొడుతూ ఉంటారు కళావతి చక్రధర్. ఆదిత్యకు పెళ్లి సంబంధాలు చూసి చూసి విసిగిపోయి ఉంటారు భువనేశ్వరి, రఘురాం. ఆదిత్య కూడా విసిగిపోతాడు. కొన్నాళ్లకు పెళ్లి సంబంధాలు రావటం కూడా తగ్గిపోతాయి. మరోవైపు రాహుల్, కీర్తనలకు ఎంగేజ్మెంట్ కోసం ముహూర్తాలు కూడా పెట్టుకుంటారు. కొద్ది రోజుల్లోనే హాస్పిటల్ కట్టడం పూర్తవటంతో ఓపెనింగ్కి అన్నీ సిద్ధం చేసి రిబ్బన్ కటింగ్ చేసే సమయంలో హాస్పిటల్ పైకప్పు సడన్గా కూలిపోతుంది. ఇలా జరిగిందేంటా అని ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాక్ అవుతారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.